అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం, నిన్ను గొప్ప స్థితిలో నిలబెడతాను అని మాట్లాడుచున్నారు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన యందు కొన్ని మేలులు దాచి ఉంచుతారు. దాన్ని ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లయితే మనం గొప్ప స్థితిలో నిలబడగలుగుతాం. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన మంచి మేలు, ఎంతో గొప్ప మేలు దాచి ఉంచారని మాట్లాడుచున్నారండి. ప్రతి ఒక్కరం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు వందనాలు. రాత్రంతయు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి, ఉదయాన్న నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఎందరో గతించిపోయినప్పటికీ నా తండ్రి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము నా తండ్రి. నాయన మీరు నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును మాకు అనుగ్రహించండి నాయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు నీ సన్నిధిలో నా తండ్రి నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిన్ను గొప్ప స్థితిలో నిలబెడతానని ఈరోజు వాగ్దానం చేస్తున్నావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం ప్రభా నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మాట్లాడుచున్నావయ్యా. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని మాట్లాడుచున్నావయ్యా. మేము నాయన నరులను ఆశ్రయించినప్పుడు ప్రభా మా బంధువులేమి, ఇరుగు పొరుగు వారేమి నా తండ్రి నాయన, జాబ్ చేసే దగ్గర సహాయకులేమి, వ్యాపారం చేసే దగ్గర చుట్టుపక్కల ఉన్నవారేమి, ఎవరిని ఆశ్రయించినప్పటికీ నా తండ్రి వారి యందు ప్రభా నీ నామాన్ని మేము ఘనపరిచినప్పుడు మాత్రమే ప్రభా నా తండ్రి గొప్ప మేలును మా ఎడలా చేస్తానని మాట్లాడుచున్నావయ్యా. మేము నా తండ్రి మా సాక్షి జీవితాన్ని అనేక మందికి పంచుకునే వారిగా, నమ్మకం కలిగిన వారిగా, విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా, ప్రత్యేకమైన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నా తండ్రి నాయన. నా తండ్రి మా మాదిరిని చాటి నా తండ్రి నీ యొక్క ప్రేమను ప్రతి బిడ్డలకు తెలియపరిచే కృపను మాకు అనుగ్రహించండి నాయన. మనుషులను ప్రభా ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నావు ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న నరులతో కలిసి మేము జీవించినప్పుడు నీ నామాన్ని ఘనపరచుట మాకు నేర్పించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. నా తండ్రి నువ్వు చేయు మేలులు ప్రభా నా తండ్రి దేనిని గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు నా తండ్రి, మనుషుల హృదయానికి గోచరము కాలేదని మాట్లాడుచున్నావయ్యా. అవును నాయన, నువ్వు చేసే కార్యములు గొప్పవి నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డల ఎడల అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా నాయన. నువ్వు చేసిన మేలులు బట్టి నీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ప్రతిరోజు నా తండ్రి స్తుతియాగములు అర్పిస్తూ నా తండ్రి మేము నా తండ్రి జీవించి ఉన్నామంటే నా తండ్రి నీ యొక్క కృప వల్ల మాత్రమేనని ప్రభా మేము ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకొనులాగున నీ సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు అర్పించే వారిగా ఉన్నప్పుడు ప్రభా నేను గొప్ప స్థితిలో నిలబెడతానన్నావు ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, వారిని గొప్ప స్థితిలో నింపండి నా తండ్రి. వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మాట్లాడుచున్నావు నా తండ్రి. మా కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు గొప్పది ప్రభా. ఆ మేలు చేత మేము తృప్తిపడే బిడ్డలుగా మేము సిద్ధపడాలంటే నీ యందు భయభక్తులు కలిగి జీవించమన్నావు ప్రభా. నీ సన్నిధిలో సాగిలపడి నా తండ్రి మొరపెట్టే హృదయాలు మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు, లోకరక్షకుడవు, సహాయము చేయాల తండ్రి నీకు వందనాలయ్యా. ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభా నాయన ప్రత్యేకించమైన బిడ్డలుగా నీ సన్నిధిలో కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని శుద్ధీకరించి నా తండ్రి నాయన మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకు వందనాలు. అనేక మందికి మాదిరికరమైన జీవితంలో మేము జీవించే వారిగా, మా సాక్షి జీవితాన్ని పరిమళ సువాసన వల్లే నా తండ్రి పరిమళించుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా దేని విషయంలో నా తండ్రి మేము నాయన అవిధేయతలకు పాల్పడకుండానట్లు, పాపంలో పడిపోకుండానట్లు మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకుని నా తండ్రి నీ నామాన్ని నిత్యము ఘనపరిచినప్పుడు ప్రభా నా తండ్రి మా స్థితి గొప్పదవుతుందని మాట్లాడుచున్న దేవా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ లోకం అనే పాప ఊబిలో మేము పడిపోచున్న అపవాది తంత్రములకు నా తండ్రి లోబడకుండానట్లు ప్రభా మా హృదయములను మేము శుద్ధి చేసుకునే కృపను అనుగ్రహించండి. అపవాది చూపు ద్వారా, మాట ద్వారా నా
తండ్రి క్రియల ద్వారా మమ్మల్ని ఎంతగానో మోసపుచ్చుచు నా తండ్రి మోసకరమైన జీవితంలో మమ్మల్ని జీవింపచేస్తుంది నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక రాజ్యము నా తండ్రి కొద్ది కాలమే కానీ నీ పరిశుద్ధ రాజ్యం పరలోక రాజ్యము కొరకు నా తండ్రి నాయన వారసత్వముగా నా తండ్రి మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావు నా తండ్రి. మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నా తండ్రి ఆ యొక్క రాజ్యానికి ఎత్తించుకొని తీసుకువెళ్తానని మాట్లాడుచున్న దేవా, అట్టి సుందరమైన రాజ్యములో నా తండ్రి జీవ గ్రంథములో మా పేర్లు ఉండులాగును జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలుగా నా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన మొర్రపెట్టుచుండగా మా ప్రార్థన ఆలకించండి. ఆ నిజముగా మొర్రపెట్టే వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మీరు మా మధ్య ఉండండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే ఏ శోధనతో కొట్టబడుచున్నారు, ఏ అవసరత చేత నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారో వారిని నా తండ్రి నాయన నిలబెట్టమని కోరుచున్నామయ్యా. వారిని గొప్ప స్థితిలో ఎక్కడైతే నిందించబడ్డారో అవమానించబడ్డారో నా తండ్రి కృంగిన స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి వారిని ప్రభా గొప్ప స్థితిలో నిలబెట్టమని కోరుచున్నామయ్యా. వ్యాపారం చేసి ఇబ్బందులు పడుచున్నా తండ్రి ఏమిటి నా పరిస్థితి అని ఎంతోమంది బిడ్డలు చింతిస్తున్నారేమో వారిని గొప్ప స్థితిలో నిలబెట్టండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారేమో, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారేమో, బిడ్డల వివాహాల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో. చాలా మంది బిడ్డలు బలహీనతలతో ఆరోగ్యం క్షీణించి నా తండ్రి బాధపడుచున్నారయ్యా. అటు బిడ్డలను భద్రపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయండి ప్రభా. అందరూ బలహీనమైపోతున్నామయ్యా. వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరును బలహీనమైపోతున్నారయ్యా నా తండ్రి ఈ యొక్క శీతాకాలంలో ప్రవచ్చు నా తండ్రి నాయన ఫ్లూస్ వల్ల నా తండ్రి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారిని ముట్టండి, వారి ఊపిరితిత్తులను ముట్టండి, వారి శ్వాస నా తండ్రి సాఫీగా సాగుటకు సహాయం దయచేయండి ప్రభా. శ్వాసకోశ వ్యాధులు ఏమీ రాకుండా సహాయం దయచేయండి నాయన. నా తండ్రి ఉబ్బసం ఆయాసంతో బాధపడుచున్న బిడ్డలను మేము ఎంతోమందిని చూస్తున్నామయ్యా. నా తండ్రి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడుచున్న బిడ్డలను మేము చూస్తున్నామయ్యా. ఏ బిడ్డలైతే అలా బాధపడుచున్నారో యేసునామం చేత విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రి వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా ప్రయత్నాలన్నింటిలో ఫలించడానికి సహాయం దయచేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి నా తండ్రి కోర్టు కేసులు చుట్టూ తిరుగుచూ అలసిపోచున్న వారేమో ప్రభా ఈరోజు గొప్ప స్థితిలో వారిని నిలబెట్టండి నాయన. ఆయన నా తండ్రి నువ్వు దాచించిన మేలు వారు పొందుకున్నటకు సహాయం దయచేయండి. అటు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో మొరపెట్టి వారి కార్యమును నీ సన్నిధిలో నా తండ్రి మొదటిగా నీ సన్నిధిలో అడిగి మేము కార్యము మొదలుపెట్టినప్పుడు ప్రతిదీ సఫలపడుతుందని మాట్లాడుచున్నాం. ఈరోజు ఏ బిడ్డలైతే ఏ పనులు ప్రారంభిస్తున్నారో ప్రభా మేము ఏ పనులు చేసినాను ప్రభా ఆ పనుల్లో ముందుగా నిన్ను స్తుతించి ఆరాధించి మా పని భారమును నీకు అప్పగించినప్పుడు నాయన అది మాకు సులభతరముగా ఏర్పాటు చేస్తానని మాట్లాడుచున్న దేవా. మా మార్గములు నాయన సరళపరుస్తానని మాట్లాడుచున్నావు. ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గమును చూపిస్తానన్న నా ముందు నువ్వు తనని నడుస్తానని మాట్లాడుచున్న దేవా. నీ చేయపట్టి మమ్మల్ని నడిపిస్తానని చెప్పుచున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవా నీ కృపను రానివ్వండి ప్రతి బిడ్డల మీద నా తండ్రి. నీ యొక్క నా తండ్రి నాయన కృపాకాంతిని నా తండ్రి దయను కరుణను పొందుకునే కృపను దయచేయండి. మమ్మల్ని పోషించువాడు సంరక్షించువాడువు నా తండ్రి నాయన భద్రపరుచుకున్నట్టుగా సహాయం దయచేయండి. పునాదులు పాడైపోచిన పట్టణమా నీ పునాదుల గురించి ప్రార్థన చేసుకోమన్నావు ప్రభా. మా పునాదులను గురించి నాయన మా యొక్క నా తండ్రి భక్తి జీవితాన్ని నా తండ్రి నేను కాపాడుకున్నటకు మాకు నేర్పించండి నాయన. రక్షణ అనే కవచాన్ని మేము మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ మా సంఘాల చుట్టూ మా గ్రామాల చుట్టూ మా దేశాల చుట్టూ మేము రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్నటకు మాకు నేర్పించండి ప్రభా. నా తండ్రి మా దేశమును కాపాడగలిగిన దేవుడువు నాయన. ఎలాంటి బలహీనతలు నా తండ్రి ఉపద్రవములు రుగ్మతలు రాకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి మేము అనేక ప్రాంతాల్లో అనేక ఘోరమైన నా తండ్రి విషయాలు మేము చూస్తున్నాం. లాస్ ఏంజల్స్ నా తండ్రి కాల్ఫోర్నియా నా తండ్రి ప్రభా దేశము నా తండ్రి రాష్ట్రం అంతా తగలబడిపోచున్నదని మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి నేను దూషించి వారికి క్షమాపణ లేదని మాట్లాడుచున్న పల్నాడు సుధమ గుమర ఏ విధంగా అయిపోయినదో నా తండ్రి లాస్ ఏంజల్స్ అలా అయిపోతుందని మేము వింటున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. పాపమును మా దేశంలోకి రాకుండానట్లు ఏలుబడ చేయకుండానట్లు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తుంది. మా దేశమును సంరక్షించండి ప్రభా. నిన్ను దూషించి వారు లేకుండానట్లు వారి హృదయములను మార్చమని కోరుచున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డలను మా తండ్రి సహాయము దయచేయండి నాయన ప్రభా. యెరూషలేము క్షేమం కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేములో మరలా రానేయండి మమ్మల్ని ఎత్తించడానికి ప్రభా నా తండ్రి సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకో. అక్కడ ప్రజలను నా తండ్రి జ్ఞానవంతులుగా చేసిన దేవుడు సురక్షితముగా ఉంచమని కోరుచున్నామయ్యా.
సహాయకుడు, సంరక్షకుడు. నేను అంత్య దినములో మేమందరూ నీ రాజ్యానికి చేరుటకు మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఆ నిరీక్షణ మేము కాపాడుకుని నీ వారసులుగా వారసురాండ్లుగా మేము ఉండే కృపను అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ప్రభా నా తండ్రి మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా ఉంటారని మాట్లాడుచున్న దేవుడు అట్టి కృపలో ప్రతి బిడ్డలను మమ్ములను సంరక్షించమని యేసునామను అడుగుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెన్. యేసు రక్తమై జయం, శిలువ రక్తమై జయం, అపవాదికులనంత నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను గొప్ప స్థితిలో నిలబెట్టును గాక. ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.